హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి అన్నమయ్య జిల్లా గాలివీడి గ్రామము గేటు నూలివీడు రోడ్డు. ఈ రోడ్లో వచ్చింది డీకేటీ భూములలో డీకేటీ భూమి ఇదంతా మొత్తము. ఇందులో షాపులు కొంతమంది వేసుకొని జీవనాధారం అయితే గడుపుకుంటున్నారు. ఇప్పుడైతే ఇక్కడ బస్టాండ్ పెట్టాలని గవర్నమెంట్ అయితే ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాలు వచ్చిన వరకు ఈ పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఖాళీ చేయమని అయితే ఉత్తర్వులు వచ్చినాయి పైనుంచి. ఇది వచ్చి పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పి జేసీపీ తీసుకొచ్చి ఇవన్నీ కొట్టిపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న వ్యక్తి వచ్చి ఇక్కడ ఖాళీ మేమైతే చేయనంటే చేయమని చెప్తున్నారు. వాళ్ళ అధికారులు వచ్చి 2 అడుగులు వెనక్కి వేసుకోండి, ఇక్కడ బస్టాండ్ పడుతుంది, జనాలకైతే బస్సులు రాకపోకలకైతే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళైతే చెప్పినారు. వీళ్ళైతే మేమైతే జరపము, ఎన్నో ఏళ్ళ నుంచి అయితే మేము ఇక్కడ షాపులు పెట్టుకొని జీవనాధారం అయితే వ్యాపారాలు చేసుకుంటున్నామని చెప్పి తిరగబడినారు. దాంతో వీళ్ళ అధికారులు అయితే ఒప్పుకోలేదు కనుక జేసీపీ తెచ్చి స్వయాన వాళ్ళే దగ్గరుండి అవంతా పడగొట్టేస్తున్నారు. అతనైతే ఎవరి మాట అయితే వినడం లేదు. అధికారుల మీదకి దురుసుగా అయితే ప్రవర్తించడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమాత్రము వెనక్కి పోకుండా మొత్తం అయితే పడగొట్టడానికి అయితే సిద్ధపడిపోయినారు. అతనైతే పైనే ఉండి కిందికి దిగకుండా పైనుంచి అయితే కిందికి కూడా పడిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అక్కడి నుంచి అయితే కిందికి అయితే దిగడం లేదు. ఈ అధికారులు ఇక్కడ గ్రామ ప్రజలైతే ఒక తండాలుగా అయితే ఇక్కడికి వచ్చేసి చోద్యం చూస్తున్నారు. ఎవరైతే అతన్ని ఆపడానికి అయితే ప్రయత్నించడం లేదు, అతన్ని కిందికి అయితే దిగమని అయితే చెప్పడం లేదు. ఇదైతే ఇతను తాగినాడా ఏంటి, తాగి ఇట్లా ప్రవర్తిస్తున్నాడా ఏమనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది. ఇక్కడైతే గవర్నమెంట్ స్థలంలో 2 అడుగులు వెనక్కి వేసుకొని సరిపోయేది. మొత్తానికైతే ఇది మొత్తానికి ఖాళీ చేయించేస్తున్నారు వీళ్ళ దగ్గర అయితే. ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి మనకు హక్కు లేదు పెట్టుకోవడానికి. వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయాల్సిందే, మనం పెట్టుకోమంటే పెట్టుకోవాల్సిందే. దీని మీద ఎటువంటి హక్కులు మనకైతే ఉండవు. అది వాళ్ళు అర్థం చేసుకోలేదు. వీళ్ళ అధికారుల మీదకే కట్టెలు విసరడము, లేదంటే దీనిపైకి జేసీపీ మీద కట్టెలతో కొట్టడము ఇలా అంతా చేస్తా అంటే పోలీసు వాళ్ళు చూసినంతసేపు చూసినారు. తర్వాత వచ్చి కొట్టుకుంటా లాక్కుపోయినారు. అదైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చి జనాలు అయితే తండాలుగా చూడడానికి అయితే వచ్చినారు. ఇక్కడ ఒక చోటే కాదు, ఎక్కడెక్కడ అడ్డం ఉన్నాయో అక్కడ మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. మొత్తం జేసీబీలతో నీట్గా కొట్టేసి ఇక్కడైతే జనాలు వెహికల్స్ రాకపోకలకి ఇబ్బందిగా ఉందని చెప్పి బస్టాండ్ కట్టాలని గవర్నమెంట్ అయితే మనకు ఆర్డర్ అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా మనము ఎవరు ఏం చేసేదానికి లేదు. ఇది ప్రజల మంచి కోసమే కాబట్టి మనం కూడా వాళ్ళు చెప్పిన దానికి తలకాయ వంచాల్సిందే. ఎక్కడ ఏమున్నా కూడా గవర్నమెంట్ స్థలం కాబట్టి మనకైతే హక్కు అయితే ఉండదు. మన హక్కు ఉండదు కాబట్టి ఎవరు ఏం మాట్లాడేదానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండిపోయినారు. కానీ అతనికి ఎంత నచ్చ చెప్తానే కూడా వినడం లేదు. పైకి ఎక్కి కూర్చునేసినాడు. ఇంకా పైనుంచి అతను వినడం ఎవరు ఏం చేయలేరు కదా, అందుకని అయితే వాళ్ళైతే పెరికేస్తున్నారు దాంతోనే. అతనైతే కిందికి అయితే పడిపోతున్నాడు చూడండి, కిందికి పడిపోతున్నాడు. ఇప్పుడు వినేవానికి అయితే ఎవరైనా ఏమైనా చెప్పగలరండి, విన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. అదంతా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఇదంతా కొట్టిపిచ్చేస్తున్నారు. కిందికి వచ్చి జారి అయితే పడిపోతున్నాడు అతను. ఇప్పుడైతే మనకు అందరూ జనాలు అయితే దగ్గరకు వచ్చేసినారు. ఇప్పుడు అతన్ని అయితే బయటికి లాగాలని ట్రై చేస్తున్నారు. బయటకు అయితే వచ్చేసినాడు. ఇప్పుడు అక్కడి నుంచి పోలీసు వాళ్ళని కొట్టేదానికి వస్తున్నాడు. ఇంకా పోలీసు వాళ్ళను 2-3 ఏట్లు వేసే కొద్దికి లోపల అతనికి కోపం వచ్చి బయటకు అయితే లాక్కరాడానికి ట్రై చేస్తున్నాడు. బయటకు అయితే లాక్కేస్తున్నారు. అతనేమో తాగినట్లు ఉన్నాడు. మిద్ది పైన అయితే నీళ్లు పోస్తున్నారు. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు చూడండి ఎట్లా కొడుతున్నారు, చితగ్గొట్టేసినారు. మావులు కొట్టడం లేదు, బట్టలన్నీ చింపి కొడుతున్నారు. ఈ జనాలంతా చుట్టుముట్టు జనాలు చూడండి ఎంతమంది వచ్చేసినారో. ఇలా ఊరు పెద్ద కూడా పోయి చెప్పినా కూడా ఎట్లా పడితే అట్లా దుడుసుగా మాట్లాడినారు. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వచ్చి నచ్చ చెప్పినా వినలేదు. ఈయన వచ్చి అయితే చితగ్గొట్టేసినారు. పోలీస్ స్టేషన్కి అయితే పిలుచుకొని పోతున్నారు. జనాలు చూడండి ఎంతమంది వచ్చేసినారో. మామూలుగా అయితే రాలేదు జనాలు అయితే.
గాలివీడులో ఉండే జనాలందరూ ఇక్కడికే వచ్చినారు. వాళ్ళు చెప్పినప్పుడు చెప్పిన మాట వింటే ఇదంతా జరిగిండేది కాదు కదా. వీధులలో ఈడ్చి కొడుతున్నారు చూడండి. పోలీసు వాళ్ళని కొడితే వాళ్ళు ఊరుకోరు కదా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సహాయం చేసినారు, వాళ్ళకైతే సపోర్ట్ ఇచ్చినారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్థలం కనుక. ఇతను మాత్రము ఇరుడ్డంగా పోయినాడు, మేము ఖాళీ చేయమని. అందుకని అతన్ని కొట్టి పోలీసు వాళ్ళు అయితే ఖాళీ చేయించడం అయితే జరుగుతుంది. ఊరికేనే 10 మందిలో మానం పోయే పని చేసుకున్నాడు. రేపు పొద్దున్న తలకాయ ఎట్లెత్తుకొని తిరుగుతాడో ఏమో అతనికే తెలియాల. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.